తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఆధ్వర్యంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ బ్రోచర్ పోస్టర్లను రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళారూపాలు, ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వీడియోలను రూపొందించి యువ కళాకారులు తమలోని సృజనాత్మకతను ప్రపంచానికి చాటే ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. షార్ట్ ఫిల్మ్స్ నిడివి 3 నిమిషాలకు, పాటల వ్యవధి 5 నిమిషాలకు మించి ఉండకూడదని ప్రభుత్వ వర్గాలు తెలిపారు. పోటీలో ఎంపికైన థీమ్స్ కు ప్రథమ బహుమతి కింద 3 లక్షల రూపాయలు, ద్వితీయ బహుమతికి 2 లక్షల రూపాయలు, తృతీయ బహుమతి కింద 1 లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంట్రీలను పంపించేందుకు తుది గడువు సెప్టెంబర్ 30 వరకు ఉండనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవాల సందర్భంగా అల్వాల్ సర్కిల్లోని బీజేపీ నేతలు రక్తదానం, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కానాజీగూడ భారతీయ జనతా పార్టీ వెంకటపురం 135 డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా పక్షంలో భాగంగా రోజుకొక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెంకటపురం 135 డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. అనంతపురం నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. 3వ శనివారం సందర్భంగా నగరంలోని సూర్యనగర్ రోడ్లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవానీ రవికుమార్, జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని పరిశుభ్రత, పచ్చదనంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డివైడర్ల మధ్యలో మొక్కలు నాటారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని అధికారులు ప్రజలతో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు సహకరిస్తేనే నగర పరిశుభ్రత సాధ్యమవుతుందన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు మన ఊరిని మనమే బాగు చేసుకున్నామనే నినాదంతో ముందుకు సాగుతామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నరసరావుపేటని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడానికి రోడ్లను క్లీన్ చేస్తూ డ్రైనేజీ కాలువల మురికిని తొలగిస్తూ ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రజాప్రతినిధులతో అధికారులు తెలిపారు. చంద్రబాబు మాచర్ల ప్రోగ్రాం కి వెళ్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే స్వాగతం పలికారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మోటార్ బైక్లను దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి 10 లక్షల విలువ చేసి 10 మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు పోలీసులు తెలిపారు. బ్రహ్మంగారి మఠం మండలం బద్వేల్ రోడ్డులో పోలేరమ్మ గుడి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా పారిపోతున్న రాజేష్ గణేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అంతర్రాష్ట్ర దొంగగా తేలినట్టు పోలీసులు తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగను పట్టుకోవడంలో ముఖ్య పాత్ర పోషించిన కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి, హుస్సేనయ్య, బ్రహ్మేంద్రను మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. రంగారెడ్డి జిల్లా కట్టల్ మండలం చరికొండ గ్రామంలో ఊరి నిండా కన్నె అనే నినాదంలో గ్రామ యువత 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడాన్ని స్థానిక పోలీసులు అభినందించారు. ప్రతి గ్రామంలో యువత, విద్యావంతులు, మేధావుల్లా ఆలోచించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని శంషాబాద్ డీసీపీ రాజేష్ తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు చోరీలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సరికొండ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని సమీప గ్రామాల్లోని ప్రజలంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న యువతను పోలీసులు అభినందించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కంచికచర్ల గ్రామంలో అనుమతులు లేకుండా వెంచర్ నిర్మాణం చేపట్టడంతో సిఆర్డీఏ అధికారులు కొరడా జూలిపించారు. అమరావతికి కూతవేట దూరంలో ఉన్న కంచికచర్ల గ్రామంలో సర్వే నంబర్ 353/2 2.5 సెంట్ల వ్యవసాయ భూమిలో కొంతమంది రియల్ ఎస్టేట్ నిర్వాహకులు గ్రామ పంచాయతీకి నాలా పన్ను చెల్లించకుండా సిఆర్డీఏ అనుమతులు లేకుండా వెంచర్ నిర్మాణం చేపట్టారు. సమాచారం తెలుసుకున్న సిఆర్డీఏ అధికారులు వెంచర్ వద్దకు చేరుకుని జేసీబీ మిషన్లతో వెంచర్ల ధ్వంసం చేసి 50 ఫ్లాట్లలో సరిహద్దు రాళ్లను తొలగించారు. వెంచర్ నిర్వాహకులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.